హాయ్ హలో వెల్కమ్ టు పీజే న్యూస్. ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా టార్గెట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి మాట్లాడుకోబోతున్నాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని టార్గెట్ చేసినట్టుగా అయితే కనిపిస్తుంది. పొంగనూరులో భారీగా జనసేన పార్టీలో చేరడానికి చాలా మంది రెడీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నెల అంటే రేపే 2వ తారీఖు ఫిబ్రవరి 2వ తారీఖు ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి 80% ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి జనాలు ప్రజలు అక్కడ ఉన్నటువంటి వైసీపీ క్యాడర్ కంప్లీట్ గా జనసేన వైపు టర్న్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే చాలా మంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. దీని గురించి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల కోసం ఇప్పటి వరకు ఆలోచించుకుంటూ వచ్చారు. కానీ ఒక్కొక్కటిగా అక్కడ పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి ఆయన అవినీతికి సంబంధించినటువంటి చిట్టా ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది. డెఫినెట్గా ఇక్కడ పెద్దిరెడ్డికి ఇంకా ఛాన్సే లేదు. కంప్లీట్ గా పెద్దిరెడ్డి అనే వ్యక్తి రాజకీయ సన్యాసం తీసుకోక తప్పదు. ఇది పవన్ కళ్యాణ్ గారికి అయితేనే ఆ పార్టీ అయితేనే మనకి భవిష్యత్తు ఉంటుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి చాలా మంది నాయకులు జనసేన పార్టీ వైపు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జారాలని చాలా మంది అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ సరిగ్గా కుదరక నాగబాబు గారు అక్కడ బహిరంగ సభకు హాజరు కాబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో రేపు జరగబోయే ఒక బహిరంగ సభ వైసీపీ మీద ఒక సింహ గర్జనలా వినపడబోతుంది. డెఫినెట్ గా వైఎస్ఆర్ సిపికి ఇది చాలా పెద్ద ఎదురు దెబ్బగా మనం చూడొచ్చు. ఎందుకంటే అటు వైఎస్ఆర్ సిపి గెలిచినటువంటి బలమైన నాయకుల్లో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంకొకటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సో అక్కడే ఆయన గట్టిగా కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కొట్టారు అంటే ఇంకా పొంగనూరు అంటే వైఎస్ఆర్ సిపి కోటలు సగానికి సగం బద్దలైపోయినట్టే. ఇప్పటికే వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు రాజకీయాలను వదిలేసి కంప్లీట్ గా వ్యవసాయం చేసుకుందాం అనే పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారంటే ఆయన వ్యూహాలు ఆయన ఆలోచనలు ఎంత బలంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక బలంగా కొన్ని కోట్లకు పడగలెత్తినటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతో రాజ్యాధికారాన్ని చూసి ఒక్కసారిగా 151 నుంచి 11కి పడిపోవటానికి కారణం ఏంటి అని వెతుక్కుంటూ ఉంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మనం టార్గెట్ చేయటం వల్ల వైఎస్ఆర్ సిపి పార్టీకి ఎంత బలమైన దెబ్బ తగిలిందో వాళ్ళకి ఒక్కొక్కరుగా సెల్ఫ్గా ఆలోచించుకుని బయటకు వస్తున్నట్టుగా అయితే కనిపిస్తూ ఉంది. సో ఇది డెఫినెట్గా చాలా బలంగా కొట్టబోయేటటువంటి దెబ్బగా మనం చూడొచ్చు. పొంగనూరు దెబ్బకి ఈసారి వైఎస్ఆర్ సిపి పార్టీ రాష్ట్రంలో నామరూపాలు లేకుండా చేయడానికి పవన్ కళ్యాణ్ గారు చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నారు. 100% దీంట్లో రేపు నెక్స్ట్ ఎలక్షన్స్ అటు పంచాయతీకి సంబంధించి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో జనసేన సత్తా ఏంటో జగన్మోహన్ రెడ్డి ఇలాకా అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలో మనం చూడబోతున్నాం. ఇది మొదటిగా డెఫినెట్ గా కనిపించబోయేది రేపు పంచాయతీ ఎలక్షన్స్ లో మనం చూడొచ్చు. పెద్దిరెడ్డి అనుచరులకు కూడా ఇది చాలా బలంగా కొట్టబోతున్నారు. సో డెఫినెట్ గా ఇది మాత్రం ఒక మ్యాసివ్ చేంజ్ అయితే రాయలసీమ ఏరియాలో జనసేన పార్టీకి ఒక అడ్వాంటేజ్ గా చూసుకోవచ్చు మనం.